లేట్ కాదు, నేను బయట పని మీద ఉండే. ఎంతసేపు అయితే ఫోన్ చేసి మంచి రెడీ వచ్చినందుకు ఇట్లా. మా డాడీ వెళ్ళిపోయింది కదా, చాలా రోజులైంది కదా కలిసి, అందుకే. అవునా, నీ డాడీ సెట్ అయ్యారు మొత్తం? మొత్తం సైకో సైకో నీ ఫోన్ గుంజుకునేమని మస్తు బాధపడా నేను. మరి చెప్పాలా కావాలా ఫ్రూట్స్? ఇప్పుడు ఎక్కెళ్ళేవా? నేను ఎక్కి తెంపు, ఫస్ట్ తెంపలే స్టార్టింగ్ లో, అంటే ఇప్పుడు గొడవ అయిందని ఇప్పుడు తెంపుతలేవా? అదే ఫస్ట్ ఏమో చెట్టు మీద నుంచి తెంపి ఇస్తుండే, ఇప్పుడు కింద పడ్డే తినాలా. అమ్మా అందుకే అవి అందరి అనుకుంటా కానీ తెంపు నాకు తెలియదు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు. అవు అది గట్టి పడుతున్నాను, కింద పడుతున్నాను. పడనీయాలే. అమ్మ బాబాయ్ ఏం చేస్తున్నారా? సిగ్గెట్లా లేదురా నీకు? మొన్న పండు రాలేటట్టు కొట్టినా మళ్ళీ ఇప్పుడు పండుగ ఫోన్ చేసినావా? ఫోన్ చేసి ఎవరు? నేనే ఫోన్ చేసిన, సారీ చెప్పడానికి కాల్ చేసిన. దేనికి? నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా. అంకుల్ అంకుల్ వదిలేసాను. ఇట్రా, నువ్వు ఇట్రా. డాడీ పోనీ డాడీ. అన్నకు ఫోన్ చేయి. అన్నకొద్దాం అన్నకొద్దాం అన్నకొద్దు. ఈ భయం ఇంటికి వచ్చేటప్పుడు లేదు నీకు? భయం ఇది నాకు ఫోన్ చేయకండి. ఇంటికి వచ్చినప్పుడు చేయకండి అంకుల్. ఫోన్ చేయి. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చిన అంకుల్ అన్న, ఇప్పుడు సార్ నువ్వు ఫోన్ చేస్తావా? నువ్వు వినోరా అన్నాడు పోలీస్ స్టేషన్. అంకుల్ అంకుల్ చేస్తావా? పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అంకుల్ ఇప్పుడు ఎందుకు మాట్లాడినా? ఇప్పుడు అంటే చేస్తాను చంపేస్తా నిన్ను కూడా. నువ్వు ఫోన్ చేస్తావా? పోలీస్ స్టేషన్ పోదాం. ఒక్కటే మాట చెప్పినా, పోలీస్ స్టేషన్ వద్దాం. నా బిడ్డను కొట్టొద్దని చెప్పని నువ్వు అనిరా. ఓ నేను అంకుల్ నేను వచ్చిన అంకుల్ నన్ను మొన్న అందరు వచ్చి మాట్లాడి చెప్పారు అని. అట్లా కాదన్నా, ఇట్లా కాదు అంకుల్, అట్లా కాదు అంకుల్. సిగ్గెట్లా లేదు మళ్ళీ ఇంటి దాకా వచ్చినావు? మీ అన్నకు తెలుసా అని? తెలియదు అంకుల్. తెలియదు అంటే నువ్వు లంగ పనులు చేస్తుంటే వాళ్ళు వచ్చి సమాధానాలు చెప్పుకోవాలి. అనుకోలే అంకుల్. ఎట్లా అనుకోలే? ఏం నార్మల్ గా వచ్చిన అంకుల్. నేను నార్మల్ గా వస్తా, నువ్వు ఇంటి దాకా ఎందుకు వస్తావు అసలు? ఫస్ట్ అయినా నీకెంత ధైర్యం ఉంటావని ఫోన్ చేసి ఇంటి దాకా పిలుస్తావు? సారీ ఫోన్ లోనే చెప్పాలి. ఇంటికాడ పిలిపించుకొని బండి ఎక్కిపించుకొని నీ అమ్మ బద్మాష్ లెక్కలు చేస్తున్నావు. ఇంకోసారి మాట్లాడడం డాడీ. నువ్వు చేసే పనులకు నాకు మండుతుందిగా. హలో అన్నా, ఏయ్ స్పీకర్ ఆన్ చేయి. అంకుల్ మాట్లాడుతున్నా. స్పీకర్ ఆన్ చేయి. నువ్వు మన స్పీకర్ ఆన్ చేయి. అమ్మాషా చేస్తున్నావు. హలో అన్నా, వీళ్ళ డాడీ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకోవద్దా అంటున్నా. సాక్షి వాళ్ళ డాడీ అన్నా. లేదన్నా, మొత్తుకుంటుండో. వీళ్ళ ఇంటికాడికి వచ్చినా నేను. వీళ్ళ ఇంటికాడికి వచ్చినాను నేను. ఫోన్ చేసిందన్న, వాళ్ళ డాడీ లేదంటే రమ్మని చెప్పిందన్న. సారీ చెప్పడానికి అనుకోకుండా వచ్చేసినా. ఇట్లానే పిలిచింది. సారీ చెప్తా అని చెప్తే వచ్చినా. నాకు తెలియదన్నా, వాళ్ళ డాడీ లేదని చెప్పిందన్నా. సారీ అన్నా అన్న, వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకోవద్దా అంటున్నా డాడీ. అదే ఆమెను కూడా కొడుతున్నా. రమ్మన్ రా బాయ్, రమ్మను. వస్తున్నాను. రమ్మన్, లేకపోతే సీదా గుంజుకపోతే పోలీస్ స్టేషన్ కి. తమాషా చేస్తారు కొడుకా మీరు. మొన్న సిగ్గెట్లా లేదురా? పండు రాలేదు, 10 మందిలో కొట్టడానికి సిగ్గు లేదు. A few minutes later. తమాషారా, తమాషాలు.
దా మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా బాయ్ సార్ మేము అట్లా కాదు ఇట్లా కాదని అవునా మళ్ళీ ఎందుకు వచ్చిండు మళ్ళా ఎందుకు వచ్చినవరా ఓవర్ పిలిచాను ఎందుకు వచ్చినవరా నువ్వు ఎందుకు వచ్చినావు అరే నాకు ఏమైంది నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా నాకు చెప్పాలా కదరా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చినావు నువ్వు నువ్వు చెప్పినావు కదా ఇంకోసారి నా తమ్ముడు రాడు అది ఇది అని అరే అయితే కానీ ఆమె విలువంగా ఎట్లా వస్తావు రవాణా గురించి నీకేమైనా తెలుసా వాడు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిండు ఇట్లా పిలిచి ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిండు ఇప్పుడు నీ జీవితం ఇంతలా తెలివి ఉందా మీ బిడ్డ ఎందుకు పిలిచింది మరి మీ బిడ్డ ఎందుకు పిలిచింది మరి పిలిచినప్పుడు తెలియదా మర్యాద చెప్పలేక నడుపును ఏమన్నా మరి మనల్ని చేయాల్సి వాళ్ళు చెప్పకుండా నాకు కూడా చెప్పి రాలే మీకు ఎట్లయితే చెప్పలేదు నాకు కూడా అట్లనే చెప్పలే అరే నువ్వు నాకు బయట దొరకు చంపి బొంద పెడతా నేను ఫస్ట్ ఇంటర్లోకి చెప్పాలన్నా అన్న నా మాట అట్లా కాదన్నా ఇగో నా మాట ఏంటంటే ఇగో మనకు తెలియకుండా మీకు ఎట్లయితే తెలియదు నాకు కూడా అట్లనే తెలియదు అట్లనే వచ్చిరానా అవన్నీ వద్దు భయ్యా నడుబే సారీ ఎందుకు పిలిచినావమ్మా ఇప్పుడు మీ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది కదా మాట్లాడేసినాం కదా ప్రాబ్లం అయిందనే సారీ చెప్దామని పిలిచినాను అవు మీ డాడీకి చెప్పి పిలవాలా నువ్వు ఇట్లా పిలిస్తే ఎట్లుంటది ఇల్వనిగా నీకుంటది కదా సారీ అంకుల్ ఏమంటే నువ్వు ఎవరిని రాను నువ్వు మొన్న ఉన్నావా లేవు కదా నీకేం తెలుసు పాప తప్పులేదా దేనికి పాప నా పాప రమ్మంటది బిల్డింగ్ ఎక్కి దుంకురా బాడక అంటే దుంకుతాడా అంటే దుంకుతాడా నువ్వు నా బిడ్డ గురించి నువ్వు మాట్లాడక చెప్తున్నా బిడ్డ ఎవరు ఎందుకు వచ్చింది మరి ఇడికి ఫోన్ చేసింది రైల్వే ట్రాక్ తీసుకుపోయి పండ పెడతా నా బిడ్డ ఫోన్ చేస్తే పనుకోమన్నాడు మాట్లాడుతున్నావు ఎక్కువ నువ్వు మళ్ళీ ఎందుకు చేసినావు సారీ చెప్పి డబల్ అవుతుందా మీ డాడీ ముందట వేసేది ఉండేగా కొట్టకండి సారీ చెప్పా నీకు చెప్తే ఫోన్ లో చెప్పాలి ఇంటికి పిలిపించుకొని సారీ చెప్తావు అరే చెప్తా అరే నువ్వు ఎందుకు వస్తున్నావు ఏం మాటలు వినాలారా పోయి నేను 2 రోజులు అన్నా వీళ్ళ మమ్మీని పిలుస్తా వీళ్ళ మమ్మీతో మాట్లాడు నా ఫోన్ మీ మమ్మీతో మాట్లాడు ఏందిరా మళ్ళీ ఏం చేస్తున్నారా నువ్వు మేమెందుకు పడాలా ఇవన్నీ మాటలు మమ్మీని ఇట్లానే దూరం ఉంటా ప్లీజ్ అంకుల్ చెప్పండి మమ్మీ కాల్ చేయక చెప్పండి అంకుల్ ప్లీజ్ అడుగుతానని ఇట్లా నీ పెంపకం ఇట్లానే ఉంటదా అని ప్లీజ్ అంకుల్ కాల్ మొక్కుతా అరే నువ్వు ఇవన్నీ మాటలు నేను మాట్లాడా నేను ఏమంటున్నా ఒక్కటే నువ్వు మాట్లాడుకుంటావు ఏం చేసుకుంటావు నీ ఇష్టం నాకు మధ్యలో అయితే మాటలు నేను ఆడ మాట ఇచ్చిన ఇంకొకసారి రాడ మళ్ళీ ఎందుకు వచ్చినవరా చంపేస్తా ఎవడెవడో నీ గురించి మాట్లాడుతున్నాడు వాడు ఎవ్వరు కోనిపిస్తే గుట్టం గాడు నీ గురించి నాతో గట్టిగా మాట్లాడతాడా అరే నీ గురించి మాట్లాడుతున్నా మాట్లాడేది ఓడడుతుంటే
ఎందుకు అట్లా చేస్తున్నావు? నీ తత్వతది పిలిచడమే తప్పు కాదు, ఈయనది ఎంత తప్పు ఉంది, ఈయనది ఎంత తప్పు ఉంది కదా. మరి మీ డాడీ చెప్పి విలువలు ఉంటివి, నేను ఒక్కని ఎందుకు పిలిచినావు? డాడీ లేడని చెప్పింది లేదని చెప్తా సిగ్గురే నీకు రానికే. అరే మరి ఆయన ఎట్లా కొడుతుండు అందరినీ, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కొడుతుండు. అరే నా జాగలా నీ ఉంటే తెలుస్తుంది. నా జాగలా నీ ఇంట్లో చేయలేకుండా మాట్లాడు. చేయలేకపోతే ఇంకోసారి ఏదైనా కనబడితే ఒక్క మాట చెప్పేసి పెద్దగా అయింది అన్నా, మళ్ళా ఫోన్ వచ్చిందని చెప్తే అయిపోతుంది కదా. నువ్వు ఎందుకు వచ్చినావు? ఫోన్ వచ్చిందంటే అయిపోతుంది కదా. నువ్వు ఎట్లా వస్తావురా ఇంటి దాకా? మొన్న మీ అన్న వాళ్ళు అందరు కలిసి చెప్పారు కదా. ఫోన్ వచ్చినప్పుడు ఒక మాట అన్నయ్య చెప్పొచ్చు కదా. మరి అన్నకి ఎందుకు కలిసి అన్నకి చెప్తావు అనిల్, ఇట్లాంటి అన్నప్పుడు మరి చెప్పాలా అనిల్? మంచి చెడు చూసుకొని ఉన్నారు కదా. అప్పుడు అట్లనే అయింది ఒకటి, ఇప్పుడు ఇట్లా. ఇప్పుడు ఆయన ఇజ్జత్ ఫోన్ సారీ చెప్పని చెప్పేది ఉంటే నువ్వు బయటికి వచ్చి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి అయిపోయింది డాడీ, వదిలేయండి. ఇంకోసారి మాట్లాడని డాడీ, ఇప్పుడు పెద్దగా అవుతుంది. చేసినట్టే మాట్లాడింది అన్న, అప్పుడు బతికి. మరి ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎట్లా మాట మేమే అంతా చేసినట్లు మాట్లాడింది. ఇప్పుడు చెప్పకుండా ఇప్పుడు వాళ్ళ అమ్మకి తెలవాలా? పిలువురి మీ అమ్మని గురించి మాట్లాడాలి. మీరు చేపిస్తున్నా వాడే చేస్తున్నా, వాళ్ళ అమ్మకి తెలియాలి. ఒకటి అవుతుంది. ఓ ఫోన్ చేయి, ఇక రాను ముందట రాయిడా. ఒకటి పోయి ఒకటి చేస్తున్నావు, మళ్ళీ ఓన్కి రా. ఇది అంత ఓన్కి. మొన్న కూడా ఇదే పల్కుల వరకు కాలు మొక్కినావు కదా నువ్వు. ఏంది మళ్ళీ ఏం చేస్తున్నావు కదా? అరే వేరే వాళ్ళు ఉంటే చంపేస్తారు. ఇంటున్నావు నువ్వు, మళ్ళీ ఇట్లా కనిపించినావు చంపేస్తారు. నువ్వు వచ్చినావురా పిచ్చోను అయ్యింది. ఏమైనా ఉంటే మాత్రం మాట్లాడుతున్నా. మీ అన్నకు ఫోన్ చేయండి, వినకపోతే పోలీస్ స్టేషన్ గుంజుకోపోతా అంటే అప్పుడు చేసింది కాడు. నీ వెనక ఏమేమి చేస్తుండే మాడు. ఏం చేయను అంకుల్ నేను. ఏం చేయను అనుకుంటే ఎవరు చెప్పొచ్చినావురా బయట? ఎవరు చెప్పొచ్చినావు? తప్పని చెప్తున్నా. తప్పని ఇప్పుడు ఏం మాట్లాడతావు? సమాధానం ఎట్లా కొడుతుండు? ఏం సమాధానం చెప్తావు? చెప్పు అసలు ఏం చేద్దాం మీ కథ? పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్పాలన్నా? ఏం మాట్లాడాలి? అంటున్నాడు. వాళ్ళ అన్న వచ్చి మాట్లాడితే ఆయన ఇద్దరు పెట్టాలి. నేను కొడితే సరే తప్పైందని కాలు మొక్కితే పోనీ అని వదిలేసిన. నా కొడుకు కూడా నేనే సమాధానం చెప్పుకుంటా అని చెప్పి మళ్ళీ వచ్చి ఏళ్ళు పెట్టి వాసన చూసా బాడుకో. సారీ చెప్పు. అరే వదిలే బాబాయ్, బాబాయ్ వదిలే బాబాయ్. ఏం చేస్తావు? మాట్లాడండి డాడీ, ఆయనతో అస్సలు మాట్లాడను. మీరు ఒక మాట చెప్తా, మేము చేసిన దానికి ఏం మాట్లాడతలేం. ఆడ ఏం జరిగింది ఏంది అనేది దాని గురించి నేను ఒక మాట కూడా మాట్లాడతలే. ఫోన్ మీ పాప చేసిందంట, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. నేను నా బిడ్డనే ముద్దు పెట్టుకోను, మీరు పోయినాకుంటే దాని పెళ్లి. ఇప్పుడు ఏం చేస్తారు అంకుల్? వాళ్ళు తప్పు చేసిన దానికి అమ్మేటమైంది ఇంకా రాని దానికి నీకు ఇద్దరికి ఉంటుంది రాని. మమ్మీకి తెలియదు డాడీ. ఏంద్రా వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ వేయకుండా పెంచినా నేను నిన్ను. ఫాల్తు దాని కోసము ఇవాళ 2 దెబ్బలు తిన్నావు నాతో. కొట్టినా నేను ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పటి నుంచి? నీకు ఏది కావాలంటే అది ఇచ్చిన కదా. మరి నువ్వు చేసే పనులు ఇట్లా. ఇంకోసారి మాట్లాడండి డాడీ. నువ్వు చాలా ముదిరిపోయినావు బిడ్డ. మాట్లాడండి డాడీ, ఇంకోసారి మాట్లాడండి డాడీ. చాలా పెద్ద దాని అయిపోయినావు. మీ అమ్మ రాని దానికి నీకు ఇద్దరికి ఒకటే సారి ఉంటది రాని. రాని మీ అమ్మ రాని దానికి నీకుంటది. అరే ఏం తెలియని పిల్లని కూడా ఏం చేసి నాకెదురు సమాధానం చెప్తుంది. మాట్లాడితే అయిపోతుండే కదా, ఏదో ఒకటి మాట్లాడుతున్నా. మాట్లాడడం డాడీగా. గేటు సౌండ్ వస్తేనే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి చదువుకునేది. అటువంటి పిల్ల ఎదురు నిలబడి మాట్లాడుతుందా? నేను ఇచ్చిన ఫ్రీడమ్ అటువంటిది.
ఫ్రీడమ్ ఇస్తే అది చేస్తా. మంచి పెట్టుకోవాలి. అది మీరు ఇట్లాంటి పనులు చేసి ఏడికెళ్ళి ఉంటాయి. freedom ఇస్తే అదే మీ మమ్మీతో మాట్లాడిపిస్తే మేము వస్తుండే కదా, మీకు సారీ చెప్పాలని అని చెప్పి అది ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు పిలిపించినావు? ఇంత పెద్ద అవుతుందని అనుకోలేదు అన్న. సారీ ఇంత పెద్ద అవుతుందని అనుకోలేదు డాడీ. సారీ చెప్తున్నావు అనికి ఇజ్జత్ తీసిని అంకుల్ వాళ్ళ మమ్మీకి చెప్పండి, అంకుల్ వాళ్ళ మమ్మీకి చెప్పండి. సరే సరే నంబర్ మీరు చేస్తారా? మీ అమ్మ నంబర్ చెప్పు, చెప్పు మీ అమ్మ నంబర్ చెప్పు, చెప్తే తెలుస్తాము అన్ని మాటలు మాట్లాడి మనకు ఎందుకంటే చెప్పు మీ అమ్మ నంబర్. చెప్పురా రే, అనవసరంగా పడితే చెప్తున్నా. చెప్పు మీ అమ్మ నంబర్ చెప్పు. చెప్పు మాట్లాడు, ఒక అయిపోతుంది. మళ్ళా మమ్మీతో అరే ఆయన పెద్ద మనిషి లెక్క వచ్చింది, నువ్వు ఆయన మాట్లాడినావు మరి. ఇప్పుడు నీకు పోలీస్ స్టేషన్ తీసుకోరు అనుకో, ఎట్లుంటది? మీ అమ్మ నంబర్ చెప్పు. ప్లీజ్ అంకుల్ వద్దు అంకుల్. ఏం చేయాలా భయ ఆయన? చెప్పు ఏం చెప్తావు? మళ్ళీ ఏంద్రా ఈ పనులు ఏంద్రా? మాకు ఇజ్జత్ లేకుండా ఏం చేస్తున్నావు రాను? అరే మొన్ననే అన్నావు కదరా ఇంకోసారి రాము చెయ్యమని, మళ్ళీ ఇంటి దాకా ఎట్లా వచ్చినావు నువ్వు? రాడు కదా అన్న, నేను చెప్తున్నా కదా, నా బిడ్డను తీసుకొని పట్టాల మీద తీసుకోవటా? అలా వంటమని చెప్తా. చెప్పాలా కదా, వీడు కూడా చెప్పాలా కదా. మొన్ననే తన్నులు తిన్నాడు, సిగ్గెట్లా లేదు ఇంకి. మొన్ననే తన్నులు తిన్నాడు, సిగ్గెట్లా లేదు ఇంకి. పోనీ అని ఏదో అలా ముఖం చూసి సరే పోనీలే నా కొడుకు కూడా నేను సమాధానం చెప్పుకుంటే ఇప్పుడు ఇంటి దాకా వచ్చి తమాషా చేస్తున్నావు అబ్బాను. నేను మీ ఇంటి దాకా వస్తే ఎట్లుంటా చూపించాలనా? నిద్రలకి వెళ్ళి లేపుకొస్తా కొడుకా నిన్ను. నీ ఇంటి ముంగటనే సంపాదించి బంధు పెడతా. నువ్వు ఏమనుకుంటున్నావు? జరగ నువ్వు జరగ వద్దు డాడీ లాస్ట్. జరగ నువ్వు అంటే జరుగు. నువ్వు జరగమ్మా, ఇంకా తమాషా చేస్తున్నావు రోడ్డు మీద. నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చినాక నువ్వు మళ్ళీ అట్లా ఎట్లా చేస్తావా? నీకు కొంచెమైనా ఉండాలా? నువ్వు సారీ అన్న, ఇంకోసారి అరే అవురా, ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు ఆమె గురించి, నీకెందుకు ఆమె గురించి? మాట్లాడదు కదప్ప. అరే అన్న మరి ఏందన్న, మరి ఆమె ఫోన్ చేయలేదు ఇష్టం తీసుకోలేకపోతే చంపేస్తానని వీడియాలి. అరే నేనేదో చల్లగా ఇద్దామనుకుంటున్నా. హలో హలో, బండి కొంచెం మెల్లగా. ఫైనల్ అయితే వీళ్ళు చెప్పి ఏం జరిగింది చెప్పి నువ్వు చెప్తే నేను చెప్తా కదా. మా డాడీ వాళ్ళని నేను ఇంట్లో ఒప్పించిన, మేము ఇద్దరం ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ లాగానే చేస్తాం డాడీ, నార్మల్ వీడియోస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి డాడీని ఒప్పుకున్నారు ఇంట్లో. మీరు చెప్పండి. పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడమే మన, కానీ మీరు ముందు మన బాధ్యత. బాగా రియాక్ట్ అయ్యారు కదా. కరెక్టే. నేను ఆ రోజు రాత్రి అది మా అన్న వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళ వీడియోస్. ఆయన నాకు కాల్ చేసి చెప్పినారు, ఎందుకురా అంతగానం పోయినావు, అట్లెందుకు చేసినావు నువ్వు, వాళ్ళ వీడియోలలో ఎటువంటి చెడు సాహసాలు ఉండయి, చాలా బాగా చేస్తారు, ఒక మెసేజ్ లాగానే ఉంటుంది కానీ వేరే నువ్వు అపార్థం ఎందుకు చేసుకున్నావు అనేసి అంటే. తర్వాత నేను కూడా చాలా రియాక్ట్ అయినా, చాలా ఎక్కువ చేసేసింది ఏమో అనిపించింది. సో ఇప్పుడు మా పాపకు అందులో ఇంట్రెస్ట్ ఉంది కనుక యాజ్ ఎ ఫాదర్గా నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఈ విషయాన్ని వీళ్ళు మన అన్నకి అంతా చెప్పడానికి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు ఎవరు లేకపోతే నేను ఏం చేశానంటే చిన్న వీడియో తీసుకురావచ్చు అని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చా. ఏంటంటే చిన్న ప్రాంక్ చేయొచ్చు వాళ్ళ మీద. అవునా? ఎట్లా అంటే ఇప్పుడు ఈమె ఏం చెప్తుందంటే అనిల్ ఫోన్ చేస్తుంది. అనిల్ ఫోన్ చేసి మీరు ఇక్కడ కలుసుకున్నారు కదా, సెకండ్ టైం ఎప్పుడు కలుసుకున్నాను కూడా ఈ పళ్ళ కోసం ఫోన్ చేసి మా డాడీ ఊరెళ్ళిండు, ఇదే టైం మంచి టైం మనం కలుసుకోవచ్చు ఇక్కడ అని చెప్తారు. మీరు ఏం చేస్తారంటే ఆయన అనిల్ వచ్చిన తర్వాత ఒక 2 minutes తర్వాత మీరు బ్యాక్ సైడ్ నుంచి రండి. వచ్చిన తర్వాత నువ్వు తెలియనట్టు ఏమో నాకేం తెలుసు మా డాడీ ఊరెళ్ళని చెప్పి మీరు ఏం చేస్తావు, వచ్చిన తర్వాత ఇళ్ళతో కొట్టండి అంటే నేను నువ్వు ఇట్లా ఊరెళ్ళని చెప్పి నువ్వు వాడిని పిలుస్తావు మళ్ళీ అని చెప్పి ఇట్లా రియాక్ట్ అవ్వండి. ఆ తర్వాత వాడు నాకు తెలిసి అటు ఫోన్ చేసి మీ అన్నకి ఫోన్ చేయి, మొన్న ఏం చెప్పిండు నువ్వు మంచోడు అది చెప్పిండు కదా ఇప్పుడు ఏం చేసిందని చెప్పి అట్లా ఒక ఓకే వాళ్ళన్న ఫోన్ చేపించి పిలిపించి ఒక వాళ్ళని కూడా చేయండి. లాస్ట్ లో చెప్పచ్చు ఫ్రాంక్ అని. లేనిపోయిన అన్ని సూపర్ చేసింది. కట్ అయిపోయిందా? మీరు ఇంట్లో చేస్తారనుకోలేదు. ఏంటన్నా
ఏందన్నా ఏంది ఏం కొట్టి ఏంది అచ్చా మీకే చేస్తా అడుగు ఫస్ట్ అక్కడ అరే కీలాంటి లెక్కలు చేస్తాడు మీరు ఇక్కడ చెప్తా ఇక్కడ బ్రదర్ ఇక్కడ పాపం మీకు తమ్మునికి దెబ్బ తాకింది సారీ చెవులు దౌడలన్నీ సారీ తమ్ముడు కొట్టి సారా కొట్టి సారా అన్న ఏమన్నా ఆ మాట అన్నాడు సరే ఏందిరా ఇది ఏం చేస్తుండ చూడు చెప్పండి ఇక్కడ ఏం లేదు మొన్న ఒక వీడియో చేసినాం కదా దాంట్లో నేను బాగా కొట్టిన విన్ని నేను చూడ అసలు యాక్చువల్గా మా అన్న ఫోన్ చేసి అరే బాగా చేస్తుందిరా పాప యాక్టింగ్ దాంట్లో తప్పేం లేదు వాళ్ళు పరేషాన్ బాయ్స్ అనేటోళ్ళు చాలా మంచి వీడియో చేస్తారు మెసేజ్గానే ఉంటుంది కానీ తప్పేం చేయరా అటువంటి ఎంకరేజ్ చేయరు నువ్వు పాపను ఎంకరేజ్ చేయి అనేసి అంటే అది చెప్పడానికి మనోడు ఇంటికి తీసుకొచ్చింది నేనే చెప్పిన ఏదో బాగుందని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి మీద మా ఇంటికి వచ్చిరా అది చెప్పడానికి వచ్చినాం అది చెప్పడానికే వచ్చినా మీ ఇంటికి లేరు మీరు ఎవరు కెమెరా ఎడ పెట్టిరు ఆ చెట్టు దగ్గర చూడు మీరే చేస్తారా మాకు చేయరాదా ప్రాంక్ ఇప్పుడు ఏమంటారు మీరు నాకు అర్థం కాలేదు ఏంటంటే ఆమెకి వీడియోలో మీరు ఏమంటారు వీడియో పెట్టుకోండి అంటారా బిందాస్ గా వీడియో పెట్టుకోండి మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మా పాపను పంపిస్తా మీరు వీడియోలు తీయండి ఏం బాధలేదు మళ్ళా మా దగ్గర అట్లాంటి ఏమి ఉండవు అరే నాకు తెలుసా బా నేను మీ గురించి చాలా ఎంక్వైరీ చేసినా నేను ఈ 3-4 రోజులలో మా రిలేటివ్స్ అంతా మీ ఫాలో అవచ్చు నేను చూడ నాకు టైం ఉండదు అరే 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 నేను చూసుకుంటా వాని గురించి నీకెందుకు అవి కొట్టగల ఏం కొట్టాడు నేను చెప్తాను నేను కొట్టింది అవును, నువ్వు కూడా మంచి మాటలు అన్నావు. చేపిస్తుండే కదరా నేను పరిశానేనా